మామూలుగా ఏముంది సాధారణ వ్యక్తి అని అనుకుంటాం. అంటే స్పిరిచువల్గా ఉన్నటువంటి వ్యక్తులకు పెద్దగా ఎడ్యుకేషన్ ఉండదు. మీరు చూసినట్లయితే వండర్ అయిపోతారు. సిఎస్ కంపెనీ సెక్రటరీ లక్షలకు లక్ష జీతాలు వదులుకొని జ్ఞానంతో ఈ జ్ఞానాన్ని ఈ సమాజానికి అందించాలనే ఉద్దేశంతో ఈ వ్యవస్థలోకి వచ్చి అభయ ఫౌండేషన్ ఒక ఫౌండేషన్ ప్రారంభించి ఆ ఫౌండేషన్ ద్వారా ఎన్నో రకాలైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మీ ముందుకు వచ్చాడు. మధ్యకాలంలోనే ఫస్ట్ టైం నేనే చూశాను. అబ్బాయి గారిని ఉపన్యసించాల్సిందిగా కోరుచున్నాను. చిత్తైన చెయ్యి బ్రతుకు కుంచనీదే ప్రతిభ నీదే అమర గురముల నచితివేని వినుర బాలచంద్ర వినయ సాంద్ర వినుర బాలచంద్ర వినయ సాంద్ర. మొదటి మంత్రము, మొదటి అక్షరము, రెండో మంత్రము, మొదటి అక్షరము, మూడో మంత్రము, మూడో అక్షరము, నాలుగో మంత్రము, ఎస్ టి యు, నాలుగు, మొదటి అక్షరము, ఐదు, ఈ, ఆరు, ఎన్, ఏడు, కలపండి. నేషనల్ స్టూడెంట్స్ డే గురించినటువంటి అద్భుతమైనటువంటి నిర్వచనము నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. చాలా చెప్పినారు. ఫస్ట్ నాకు చాలా బాగా అర్థమైంది. ఇప్పటి నుంచి ఆడపిల్లలంటే భయపడకోకుండా ధైర్యంగా ఉండి ధైర్యంగా మాట్లాడాలని అర్థమైంది. నేను ఒక తల్లిగా ఉన్నా కూడా నా బిడ్డకి కొన్ని తెలియని విషయాలు నేనే చాలా చెప్తూ ఉంటాను. కానీ నాకు తెలియని విషయాలు సార్ గారు నిజంగా జీవితంలో ఎలా ఉండాలి, ఆడపిల్ల ఎలా ధైర్యంగా ముందుకు వెళ్ళాలి అన్న విషయాలు సార్ నాకు చాలా బాగా అర్థమయ్యేలా చెప్పారు సార్. ఒక తల్లిదండ్రి కూడా చెప్పని విషయాలు ఇంత క్లియర్గా సార్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా ఆడపిల్ల జీవితంలో ఎలా ఉండాలి, ఎలా ధైర్యంగా ముందుకు వెళ్ళాలి అనేది మీరే చూసుకోవాలండి. సరే, ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు నిజంగా సార్ పాదాభివందనం. సొసైటీ ఎలాగైనా ఉందని మనమైతే ధైర్యంగా ఉండి ఎక్కడైనా కానీ సేఫ్టీగా ఉండి మన పేరెంట్స్ యొక్క ఎక్కడికైనా బయట పోతే ఏ పిల్లరా పిల్ల వాళ్ళ పేరెంట్స్ ఎలా పెంచారు తిన్ను అని చెప్పి మా మమ్మీ వాళ్ళని గర్వంగా ఎక్కడైనా కానీ పై స్టేజ్ లో నిల్చోబెట్టాలని కోరుకుంటున్నాను. ఎటువంటి అందరూ చెప్పే విషయాలకు భిన్నంగా మిమ్మల్ని ధైర్యవంతులు చేసి మీ జీవితంలో వెలుగులు నిండాలని మనస్ఫూర్తిగా కోరుకొని చాలా బాగుంది ఈ సెషన్. మీరు నిజ జీవితంలో పాటించాలి. జీవితంలో అవసరమైనప్పుడు ప్రాణాన్ని కాపాడుతుంది. ఎప్పుడు ధైర్యంగా మాట్లాడాలి. అభయ ఫౌండేషన్కు మన కాలేజ్ తరఫున ఒక 15,000 రూపీస్ డొనేషన్ ఇస్తున్నాం. థ్యాంక్ యూ.